శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నాచు షడంగ వేద విదుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శుభ శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెల్చెను. పలువురు కాంతలు పరిసేమింపగా రత్నకాంతులు దిశను నిండగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జలములు నింపిన భృంగారములతో కొందరు యువిదలు ముందు నడువగా కాంచన దీపస్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా ఛత్రచామర మధుపాత్రలతో కొందరు రమణులు తోడు నడువగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగే భృంగముల వలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మందగమనల
అందెల రవళులు ఒడ్డాణపు చిరుగజ్జల రవములు మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచెను ఆశ్చర్యముగా నూర్పురు భార్యలు సురకన్యల వలె పరిసేమ్యోపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకవనము వేగముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగుని ఏ తెంచెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవశుకుమారుని మధువు గ్రోలి మత్తిల్లిన వాణి రక్తారుణ విశాల నేత్రుని అంతటి యశో విశాలుని కనుగొని మారుతి దళచే దశకంఠుడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుని జూడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను లంకేశుని మహాతేజముగని మారుతి గూడ విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను సుడిగాలి బడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.